ఇంకా వెళ్ళి రూమ్ లో తలుపులు వేసుకుని చాటింగ్ చేసుకోండి స్నాప్చాట్లో. జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః. ఈ వీడియో అమరావతిలో 180 మంది అమ్మాయిల యొక్క 350 అశ్లీల వీడియోలు చేశాడు మతిస్థిమితం లేనటువంటి మతం కలిగినటువంటి మొహమ్మద్ అయాన్ అనేటువంటి పిల్లవాడు. వీడికి ఏమిట్రా పని అంటే ఓన్లీ ఇదే, వాడికి ఉద్యోగమే ఇది, వాడికి వాళ్ళ సీనియర్స్ ఇచ్చిన ఉద్యోగమే ఇది. 180 మంది అమ్మాయిలు టార్గెట్ చేశాడంట. వీడు దొరికాడు. దొరకని వాళ్ళు ఎంతమందో అది ఆలోచించండి. ప్రతి అమ్మాయి ఈ వీడియోని చూసి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. ఎప్పటికీ కూడా ఇంకా వాళ్ళలో పడ్డమేనా మీకు? మీ అమ్మ నాన్న చేసేటువంటి, మీకోసం చేసేటువంటి కృషి అవంతా కూడా వ్యర్థమేనా? వాడు ఏం చేశాడు? వాడు వాళ్ళలో పడేసుకుని వీడియోలు తీసి ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి పూణేకి, ముంబైకి ఇట్లాంటి పెద్ద పెద్ద ఊర్లకన్నిటికీ కూడా వాడు వ్యభిచారం కోసం పంపిస్తున్నాడు. అయినా సరే మీకు బుద్ధి రావట్లేదా అమ్మాయిలు? ఈ విషయాన్ని ఎంతమంది అమ్మాయిలు చూస్తున్నారో వాళ్ళు షేర్ చేసుకోండి. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మన హిందువుల అమ్మాయిల్ని వాళ్ళు ఎట్లాగ ట్రాప్ చేస్తున్నారు. మీకేం పోయింది? మీరు హాయిగా ఫోన్లు తీసుకుంటారు, రూమ్లోకి వెళ్తారు, తలుపేసుకుంటారు, చాటింగ్ చేస్తారు, ఇట్లాంటి వాళ్ళలో పడతారు. వాడు ఎవడు ఏంటి అవేం అవసరంలే, 4 మంచి మాటలు మాట్లాడితే చాలు, కరిగిపోవడమే, వాడు ప్రేమలో పడిపోవడమే, వాడితో ఏం చేయాలన్నా చేసేయడమేనా? సిగ్గు ఉండద్దు మనకి. ఏం చేస్తున్నారు? కింద ఎవరు విక్టమ్ కార్డ్ ప్లే చేయొద్దు. అర్థమవుతుందా? ఎవరికి చెప్తున్నానో వాళ్ళందరికీ తెలిసిన ఎవరి గురించి మాట్లాడుతున్నాను. మన హిందూ అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా సరే కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు అనేది అవగాహన తెచ్చుకుని ఇకపైన అయినా సరే జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః.